మనకి చిన్ననాటి నుండి తెలిసినటువంటిది. దేవుని సృష్టిలో మునగాకు అద్భుతమైందని మనం వింటున్నాం. మునక్కాయలు వాడుతున్నారు కానీ కూరల్లో మునగాకులో ఇంకా ప్రయోజనాలు ఉన్నాయని ఆఫ్రికన్ కంట్రీస్ లో దీన్ని కల్టివేషన్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది దీని బ్రీడ్ అంటే సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నుండి వెళ్ళినటువంటి ఈ మునగాకు గొప్ప ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి డాక్టర్ల పరిశోధనలు కూడా తెలుసుకున్నారు. ఏమనంటే ఈ మునగాకు ఎండిపోయినా అది పచ్చిగా ఉన్నా మరి శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైందని, పాలల్లో పెరుగులో ఉన్నటువంటి వాటికన్నా కూడా ఎక్కువగా ఈ మునగాకులో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, పొటాషియం ఉంది. బలహీనంగా ఉన్న స్త్రీలు అలాగే రక్తహీనంగా ఉన్న స్త్రీలు దీన్ని వాడడం మంచిదని, మునగా పౌడర్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ మునగాకు పౌడర్ వాడుతున్నట్టుగా మనం వింటున్నాం. మనలో చాలా మంది దీని ఆకు అసలు వాడరు. మునగాకును వారంలో ఒకసారి 2 సార్లు వాడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క కూరల్లో వీటిని మునగాకును కూడా చేర్చుకోండి. మంచి ఆహారం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అనేక మంది మునగాకు పౌడర్ షాపుల్లో కొంటున్నారు. మనకి ఇళ్ల పక్కనే